హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. మరి అది ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తున్నాను చూడండి. పల్లీలు తీసుకున్నాను 100 గ్రాములు, 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను, ఒక 2 క్యారెట్లు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెయ్యి. ఇవి అన్నమాట మన ఇంగ్రీడియంట్స్. మీకే ఈ 100 గ్రాములు శుభ్రంగా పొట్టు తీసేసుకొని పెట్టేసుకుందాం పక్కన. చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు తీసుకున్నాను అన్నమాట రవ్వ. ఈ 2 గ్లాసులకి గాను మనం ఎసురెన్ని పోసుకోవాలి ఏంటిదని మీకు పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కళాయి అయితే పెట్టుకున్నాము, రవ్వ వేసేసుకుందాం. ఫస్ట్ రవ్వ వేసి లైట్గా ఫ్రై చేసేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇందులోనే మనం మంచిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది ఈ రవ్వకి. నెయ్యి వేసుకున్నాను చూడండి. నేనైతే జీఆర్పి నెయ్యి తీసుకున్నాను అనమాట. సరిపోతుంది అంత. అయితే 2 గ్లాసులు రవ్వ కోసం ఇంత నెయ్యి అయితే వేసుకున్నాను. మంచిగా ఒక గుంట గంటతోటి 2 గంటలు ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన అంతా పోవాలి, దోరగా వేయించుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. రవ్వ అయితే లైట్గా వేయించుకోవాలన్నమాట. అది సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే. సిమ్లోనే వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకుందాం మనం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు సింపుల్ వీడియోలు పెడుతున్నాను కదా చూడండి. ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయింది. ఇలా దోరగా వేయించుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కొంచెం మంచిగా ఈ వాసన వస్తుంది. తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. ఫ్రై అయిపోయింది కాబట్టి మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు కళాయి పెట్టుకొని దీనిలో మనం కొంచెం నూనె వేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యిలో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది అంత. అయితే ఇంకా 2 చుక్కలు వేసుకుందాం. సరిపోతుంది, ఈ ఆయిల్ సరిపోతుంది. మంచిగా నీట్గా చక్కగా ఉంటుంది అనమాట. హెల్త్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ఇందులోని తాలింపు గింజలు వేసేసుకుందాం. అవి కొంచెం చిట్పట్లాడిచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎందుకంటే వాసన అనేది ఆ రెసిపీకి పట్టుకోవాలన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే క్యారెట్లు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే క్యారెట్లు ఉడకాలి కదా, అందుకోసమని ఇందులోనే క్యారెట్లు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు అవి సమానంగా వేగుతాయి అన్నమాట. ఎక్కువ వేయించుకోకూడదు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఉల్లిపాయలు కానీ వేయించుకోకూడదు. ఎర్రగా వేగినాయి అనుకోండి
ఆ వాసన అనేది మంచిగా ఉండదు ఈ నెయ్యిలోకి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇంకా నేను వేరే ఏం వేయటం లేదు. వేసుకోవచ్చు, చాలా మంది వేసుకుంటారు, టమాటో వేసుకుంటారు, బిన్నీస్ అలాంటివి వేసుకుంటారు. కానీ నేనైతే ఆ ఫ్లేవర్ పోతుంది అవన్నీ వేస్తే. నేను ఎక్కువ ఏం వేయట్లేదు. ఖాళీ క్యారెట్, పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలే వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. చూడండి, ఇలాగైతే వేగాలి, సరిపోతుంది ఇలా వేగితే. చూసారా, ఎక్కువ వేయించుకోకూడదు అన్నమాట. ఉడికిపోయినాయి చక్కగా. ఇవి క్యారెట్లు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కొలతకు కొలిసి, ఇప్పుడు మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం నీళ్లు తీసుకున్నాం. ఈ గ్లాస్తోనే నీళ్లు తీసుకుందాం. చూడండి, ఫుల్గా 3 గ్లాసులు ఫుల్గా పోసి 3/4 గ్లాసు ఎక్స్ట్రా పోయాలన్నమాట. అది నా కొలత. ఎందుకంటే నేను కొంచెం పొడిగా తింటాను కదా, అందుకోసమని నేను 3 గ్లాసులు వేసి 3/4 గ్లాసు ఎక్స్ట్రా వేసాను అనమాట. కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళకి 5 గ్లాసులు పోసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇట్లా పొడిగా అన్నంలాగా తింటాను కాబట్టి నేను 3 గ్లాసులు తర్వాత 3/4 గ్లాసు పోసాను. అంటే పావుదక్కు 4 గ్లాసులు పోసినట్టు లెక్క. మీకైతే గనక కొంచెం జారుగా కావాలనుకున్న వాళ్ళు 5 గ్లాసులు పోసుకోండి, సరిపోతుంది. ఇవి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకొని మరిగించుకుందాం. చక్కగా ఉడకాలి కదా అవన్నీ నీళ్ళల్లోని. కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు అయిపోయింది. చూడండి, ఇలా మరుగుతుంది. ఇలా మరిగే దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని తగినంత వేసుకోవాలి. నీళ్ళల్లోనే చూసుకోండి మీరు సాల్ట్. నేనైతే తగినంత వేస్తున్నాను. ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది ఇంత అయితే. ఇప్పుడు మంచిగా నీళ్ళల్లో ఉప్పు మొత్తం కలిసిపోతుంది. సాల్ట్ ఒక్కసారి తిప్పేసుకొని చూడండి, అలా ఉండాలన్నమాట నీళ్ళు. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగి తీసేద్దాం. తీసిన తర్వాత చక్కగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఏదైతే గోధుమ రవ్వ ఉందో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ రవ్వ అందులో వేసేద్దాం. ఇది ఆ రవ్వలాగా ముద్ద కట్టదు, ఉండలు కట్టమన్నమాట. నెయ్యిలో వేయించుకున్నాము, విడివిడిగానే ఉంటుంది. చక్కగా వేసేసి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసి మంచిగా ఇవన్నీ కలిసేలా కలిపేసుకున్నాం. శుభ్రంగా కలవాలన్నమాట. మనం అన్నం ఉడికినట్టే ఉడుకుతుందిలేండి, కాకపోతే హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది అన్నమాట. సిమ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే వదిలేసేయాలి. 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూసేద్దాం ఎలా ఉందని. మొత్తం ఉడికిపోయిందండి మెత్తగా. చూడండి, కొంచెం నీరు ఉందంతే. నేను ఎందుకంటే అన్నంలాగా ఇలా కలుపుకొని తింటాను అనమాట. దీనికి కాంబినేషన్ ఏంటంటే మామిడికాయ పచ్చడి అనమాట. ఇప్పుడంతా కొత్త పచ్చళ్ళు వస్తున్నాయి కదా, సూపర్గా ఉంటుంది దాని టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా నీరు కూడా కొంచెం పోవడానికి ఇంకొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం. మనం పల్లీలు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిసేంతవరకు.
జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు ఇంకా బాగుంటుంది నెయ్యిలో కాంబినేషను. కమ్మన వాసన వస్తుంది, నెయ్యి వాసన. అలా చేసుకొని కొంచెం ఇలా అదివినట్టు మంచిగా ఇలా అంతా మొత్తం అదివినట్టు పెట్టాలన్నమాట. చూడండి ఇలా ఉంది, కొంచెం పలుకు ఉంది, అది కూడా పోయేంత వరకు మంచిగా ఇలా అదిం పెట్టినట్టు పెట్టేసి చూడండి అలా అదుముకోవాలి. ఇలా మంచిగా చక్కగా ఇలా తీసేస్తే ఇంకా ఉడికి కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక 1 మినిట్ దాకా మూత పెడితే నీరు మొత్తం లాగేస్తుంది అన్నమాట. చూడండి 1 మినిట్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని మనము మంచిగా మామిడికాయ చట్నీ, ఆవకాయ చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆహా, చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చేసిన కొలతల్లో ట్రై చేసి చూడండి. హెల్త్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి మనది, కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ ఉంది. నాకైతే ఇలా పొడి పొడిలాడుతూ తినటం, మంచిగా వేడివేడిగా తినటం ఇష్టం. మీకు ఒకవేళ ఇలా కాదు జారుగా కావాలనుకుంటే గనక 5 గ్లాసులు, 2 గ్లాసులు రవ్వకి 5 గ్లాసులు నీళ్లు పోసేసుకోండి, ఏం పర్వాలేదు, చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉడికిపోయింది అన్నంలాగా. ఎప్పుడు అన్నమే కాకుండా ఇలాంటిది అప్పుడప్పుడు ట్రై చేస్తే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి, అర్థమయ్యేలాగా చెప్పాననే అనుకుంటున్నాను. వేడివేడిగా వడ్డించుకొని తినేస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అన్నమాట, బాగుంటుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.